గుళ్ళకి స్వామి ఇక్కడున్న గుడికి చాలా తేడా ఉంది. విగ్రహాల్లో కానివ్వండి, పూజా విధానంలో కానివ్వండి. కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనానండి, బాధనండి అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒక 4 hours తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు. ఈలోగా గుడి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి హారతి టైం అవుతుందండి, 7:30కి అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఆ టైంకి వెళ్ళాను. నా సమస్యలన్నింటికి కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడికి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి, ఆ టెన్షన్ కానీ, ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ, దాని మీద ఒక యాంగ్జైటీ కానీ, పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడికి ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా వచ్చి నేను ఏమీ కోరుకోలేదు. 4:30 గంటల సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను. గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను, హారతి చూశాను, మొత్తం గుళ్ళో దర్శనం చేసుకున్నాను. నేను ఏమీ అడగలేదు. కాసేపు అలా కూర్చుని చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. ఒక సొల్యూషనా, ఒక స్వాంతన, బట్ దాని మీద అయితే నాకు టెన్షన్ లేదండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను. నిజంగా నమ్మాను. ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను. ఒక పని చేయాలన్నా, ఒక కష్టంలో ఉన్నానన్నా, మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం, లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో దట్స్ రైట్. రాబోతుంది కదా అక్కడ. నాకు రీజన్ తెలీదు, బట్ ఐ ఫెల్ట్ రియలీ ఐ గాట్ లాట్ ఆఫ్ పీస్ అన్నమాట. ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు. దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం అమ్మా. మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తామా, లేదా దాని నుంచి ఏదైనా సంపాదించడం కోసం చేస్తామా, లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తామా? దీస్ ఆర్ ది థింగ్స్, రైట్? ఇప్పుడు అమ్మ పిల్లాన్ని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది. ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయా డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకు శాలరీ కావాలి కనుక ఆ పిల్లాన్ని తను ఏదో సాకుతుంది. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం, కడుపు కోసం తను ఏదో సంపాదించాలి కనుక వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు. సర్వీస్ ఈజ్ ద సేమ్ థింగ్, రైట్? అమ్మ పిల్లాడికి చేసేది, ఆయా ఒక వ్యక్తికి ఇంకో పిల్లాడికి చేసేది, లేకపోతే ఒక ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్, ఇట్స్ సేమ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ చేంజ్, రైట్? సో మేము అనుకుంటాం అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ నేర్చుకునేటువంటి పిల్లలు కూడా సిన్సియర్గా నేర్చుకుంటారు. వాళ్ళు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం, లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్పదనాలను అలాగా మేము చెయ్యం. అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది. ఇందాక మీకు రామానుజుల వారి గురించి మీకు ఒక చరిత్ర చెప్పాను కదా. అవును స్వామి. గురువుగారు చెప్పగానే బయటకు వచ్చి ఒక గోపురం ఎక్కి దాన్ని బయటికి చెప్పారని. ఆ చెప్పిన గోపురం గోష్ఠీపురం అని ఒక ఊరు మధురై పక్కన ఉంది. ఆ గోపురం ఇలాగే 3 తలాలుగా ఉంటుంది, 3 లెవెల్గా ఉంటుంది అక్కడ కూడా. ఓకే. అక్కడది ఎలా ఉంటుందో దానిలాగా దీన్ని కూడా చేద్దామని అలా చేశాను. ఇది కూడా 3 తలాలుగాను. దాంట్లో 8 విమానాలు ఉంటాయి పైన. అష్టాంగ విమానం అని అంటారు. దీన్ని కూడా అష్టాంగ విమానం ఉండాలి అని. ఇక్కడికి రామానుజులు వస్తారని మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలే.
ఇక్కడికి రామానుజులు వస్తారని ఈ గుడి కట్టినప్పుడు కూడా మేము అనుకోలేదు. ఈ గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు మేము అనుకోలే. అసలు ఇంత గుడి కట్టాలని కూడా మేము అనుకోలేదు. ఈ గుడి నిర్మాణం చేసే రోజుల్లో సే అబౌట్ 2006 టు 2009లో ఇది ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. ఆ టైంలో అసలు మాకు గుళ్ళు వద్దు, గుళ్ళు కట్టద్దు అనే ఒక పట్టుదల ఉండేది. సరే ఇక్కడ ఏదైనా ఇది ఒక సంస్థ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఇందులో ఏదైనా ఒక రకమైనటువంటి ఆరాధనా స్థలం కూడా ఉండాలి కనుక చిన్న ఆలయం, చిన్న మూర్తి, అందమైన మూర్తి, చూడటానికి ఒకసారి చూస్తే ఆమె కళ్ళు తిప్పకూడదు అనిపించేట్టుగా ఉండే ఒక మూర్తి, దానికి చుట్టూ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాతావరణం. దీస్ ఆర్ వాట్ వీ వాంటెడ్. బట్ యాజ్ యూ సెడ్ రైట్లీ, ఈ స్థలంలో ఏముందో కానీ నిజంగా అండి అది మేము ఇంత చేయాలని అనుకున్నది మా ఆధీనంలో లేకుండానే ఇంత అయింది. దీనికి మాకు చైర్మన్గా రామేశ్వరరావు గారు ఉంటారు, మన మై హోమ్. అవునండి. సో మేము వారు అనుకునే కార్యక్రమాలు ఏదైనా చేస్తాం ఇక్కడ. వారు కూడా చాలా సహృదయులు, ఉదారులు, మంచి మనిషి. బాగా వారికి ఆలోచన లేదు, ఇలా ఇంత పెద్దది చేయాలని వారు అనుకోలేదు, మేము అనుకోలేదు. కానీ లేకుండానే ఇది ఇంత స్థాయికి వచ్చింది. రామానుజులు వారిని చేయాలనుకున్నప్పుడు కూడా ఒక 80 కోట్లతోటి దీన్ని చేద్దాము ఆ మూర్తి నిర్మాణానికి అని. దట్ ఈస్ హౌ జస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్. రామానుజులు వారికి ప్రేరణ కలిగించిన 108 స్థానాలు ఉన్నాయి, క్షేత్రాలు. 108 దివ్యదేశాలు అంటారు వాటిని. ఆ 108 దివ్యదేశాలు కూడా చుట్టూ రావాలి అని తర్వాత దాంట్లో జాయిన్ అయింది. అది నిర్మాణం జరుగుతుంది అనుకోండి అది. ఆ తర్వాత రామానుజులు వారి కార్యాలు ఏమిటో తెలియకుండా జనాలు దాన్ని ఎందుకు ఆదరించగలుగుతారు? ఏదో పెద్ద విగ్రహం సరదాగా చూసాం అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అది కూడా కనిపించాలి. దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ టైమ్, దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ సిచ్యువేషన్స్, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ రామానుజ డిడ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. ఇది కావాలి. ఇది అంటే కొంచెం టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కనుక ఉన్న టెక్నాలజీని వాడి మనం ఏదైనా చేయాలి. సో అది మా కోరిక. సో కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటికి 80 కోట్లు అనుకుంది 200 కోట్లయింది, 400 కోట్లయింది, 600 కోట్లయింది. ఇప్పుడు అది 1000 కోట్ల ప్రాజెక్ట్ కింద అయింది. అది ఎందుకైంది, ఎలా అయింది మాకు తెలీదు. పోనీ అంత డబ్బు మేము ఉండి చేస్తున్నామంటే మేము ఉండి చేసేవాళ్ళం అయితే కానే కాదు, ఎందుకంటే మా దగ్గర జేబులు కూడా ఉండవు. సో అది ఎవరికో బుద్ధి కలుగుతోంది, ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. బట్ చేసేదంతా జెన్యున్గానే చేస్తున్నాం. ఏదో ఎవరు వాడిని మోసం చేసి ఇలాగేం చేయటం లేదు. ఎంతవరకు చేయొచ్చునో అంతవరకు, ఏది మనకి లీగల్లీ పర్మిటెడ్, ఎంతవరకు మన న్యాయంగా ధర్మంగా చేయొచ్చునో అంతవరకు చేయాలనేది కార్యక్రమం చేస్తున్నాం. నడుస్తుంది. ఒకసారి వేగంగా నడుస్తుంది, ఒకసారి మెల్లిగా నడుస్తుంది. అది మన చేతుల్లో ఉండదు కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది. చిన్న ఆలయం కొంది ఇంత పెద్ద ఆలయం అయింది. రామానుజుల వారిని ఏదో చిన్నగా చేద్దాం అనుకుంది, ఇప్పుడు ఇంత పెద్దదైంది. సో ప్రాబబ్లీ అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా అన్నాడు వేమన గారు. ఈ స్థానానికి ఉండే బలం కావచ్చు. ఈ స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వామి దాంట్లో రామచంద్రుడు కనుక ఆయన అనుగ్రహం కావచ్చు. ఇక్కడ గుడిలో మీరు కింద రామాలయం నిర్మించారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని పెట్టిన, ఆ తర్వాత రంగనాథుడు. సో అంటే ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండి? ఇప్పుడు మన మనుషులుగా బతకాల్సిన వాళ్ళం. అయితే ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు సాక్షాత్ దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో. కానీ మన దేవుళ్ళకి కావాలని మనకు కూడా తెలుసును. దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళు కాదని వాళ్ళకే తెలుసును. కానీ దేవుళ్ళు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? కానీ మనం అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడువయా అని అంటే, లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడు. అంటే
దేవుడి కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది. మనిషి మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామావతారానికి తాత్పర్యం. సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవతా లైఫ్. ఇది మనిషికి తెలియాలి, మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంచేత మేము రాముడినే మా ఆరాధ్య దైవంగా పెట్టుకుంటాం. మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాం. సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి. అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి. మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. నాట్ డ్యామేజింగ్ దెమ్, హీ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్. దట్ ఈస్ రియల్ మ్యాన్. అది రాముడు చేశాడు. కోతులకి సహాయం చేశాడు, ఋషులకి చేశాడు, ఆటవికులకి చేశాడు, రాక్షసులకి చేశాడు. చెట్లు, చేమలు, జంతువులు కూడా రాముడిని ప్రేమించాయి అని మనకి చెప్తుంది రామాయణం. సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి. అందుకోసం రాముడిని మేము పెట్టుకున్నాం. ఓకే. మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంతవాడయ్యాడైనా అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు. ఓకే, రైట్. ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడు అన్నమాట. రంగనాథుడు తర్వాత పేరు వచ్చింది ఆయనకి. ఆయన అసలు పేరు నారాయణుడు అని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా. ఈ నారాయణుడి మొట్టమొదట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు. అది ఇక్ష్వాకుకు వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది. రాముడి దగ్గరించి విభీషణుడికి వెళ్ళింది. విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరీ మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాన్ని ఇప్పుడు అది ఆ రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో ఉంటాడు. శ్రీరంగ క్షేత్రం అంటారు కదా. సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు. ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటువంటి ఆయన ఈ రకంగా వచ్చాడు. లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు, తర్వాత ఉండేది రంగనాథుడు, తర్వాత ఉండేది రఘునాథుడు. ఈ మీరు ఇప్పుడు ఏదైతే మీ భుజాన పెట్టుకున్నారో ఈ దండం, దీన్ని జనరల్గా కింద పెట్టకూడదండి? కింద పెట్టాం. ఏదైనా వేసి ఆసనం వేసి దాన్ని పెడుతుంటాం. అంటే మీరు ప్రవచనం ఇచ్చేటప్పుడు మీ చేతిలో ఇది అప్పుడప్పుడు చూస్తూ పక్కన ఉంటుంది. ఓహో, ఎప్పుడైనా మా పక్కన ఉంటుంది, ఆసనం ఉంటుంది, ఆసనం మీద దాన్ని పెట్టుకుంటాం. కొన్ని ఫొటోస్లో నేను చూశాను స్వామి, ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాత్ పైనుంచి కింద వరకు కవర్ చేసి ఉంటుంది. కవర్ అంటే ఎప్పుడైనా బయటికి వెళితే కవర్ చేసే ఉంటుంది అనమాట. ఓకే. లోకల్గా ఉండేటప్పుడు కవర్ ఉండదు. ఓకే. సే వి గో అవుట్ సైడ్ ఆన్ సమ్ యాక్టివిటీ అనుకోండి, దెన్ కవర్ చేసి పెడతాం. ఇప్పుడు ఈ స్థలంలో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఇక్కడ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ అదండి ప్రజలకి ఒకసారి తెలియచేసే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ గోసేవ జరుగుతుంది. ఇక్కడ గోశాల ఉంది. అందులో అన్ని దేశవాళీ గోవులే ఉంటాయి. మిగతా రకాల దాంట్లో తీసుకోరన్నమాట. దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు. ఓకే. గో రసాన్ని తయారు చేస్తారు. ఆ ముక్కులో, చెవులో, కంట్లో వేసుకునే డ్రాప్స్ తయారు చేస్తారు. పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి స్వామి? మార్కెట్ కోసం కాదు, మనకు తెలిసిన వాళ్ళు వాడుకోవడానికి వీలుగా. ఓకే. మార్కెట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి పెద్ద కమర్షియల్ ప్రోడక్ట్ అవ్వాలి కదా. అవునండి. సో మనకి పరిచయం ఉండేటువంటి వాళ్ళు మాత్రం తీసుకుని వాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆ స్టాల్ ఇక్కడ పెట్టారా పోనీ ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి? చాలా రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది ఆరోగ్య దృష్ట్యా. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఫర్ బ్లైండ్, అంటే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ మన ఇండియాలో ఇది ఒకటే. అవునండి. వాళ్ళు కంప్యూటర్స్ మీద చదువుకుంటారు, నేర్చుకుంటారు, కంప్యూటర్స్ తోడే పరీక్షలు కూడా రాస్తారనమాట. అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడే ఉంటారు. అంటే ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్ అయ్యి ఉండి ఇక్కడ మీ దగ్గర అడ్మిషన్ రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది బోత్. ఓకే. వాళ్ళు ఏం చేయాలి అడ్మిషన్స్ కోసం? ఏం అక్కర్లేదు, వాళ్ళు 10th పాస్ చేస్తే చాలు. ఓకే. ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి అన్నీ, వాళ్ళు చదువు కానీ, భోజనం కానీ, వస్త్రాలు అన్నీ కూడా మొత్తం మన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
శుభం. సో ఇక్కడ ఉంటారనమాట. గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత ఒక వేదిక్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. సో 4 వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ, చదువుకునే పిల్లలు. ఆగమాలు చదువుతారు, సంస్కృతం కూడా దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఆలయం ఒకటి ఉంది. ఇటు పక్కన ఒక హోమియో హాస్పిటల్ ఉంది అండి. అది ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ అనమాట. అంటే హోమియో ప్రధానంగా ఉన్న ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకుంటే అక్కడ అలోపతికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. సాధారణంగా అలోపతి వాళ్ళు హోమియోని ఒప్పుకోరు. అవునండి. హోమియో వాళ్ళు అలోపతి పెద్ద అంత ఉపయోగం కాదంటారు. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తారనమాట. ఓకే. సో అల్టిమేట్లీ వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని వాళ్ళు చేస్తారు. దాని తర్వాత దీనికి అనుబంధంగా ఒక కాలేజీ కూడా, హోమియో కాలేజీ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందులో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఇక్కడ దాంట్లోనే ఉంటారు. స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, లెక్చరర్ ఫ్యాకల్టీస్ కూడా దాంట్లోనే ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా ఉంటారు. సో అదొక యాక్టివిటీ. మా దగ్గర ఇక్కడ వికాస తరంగిణి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఉమెన్ హెల్త్ కేర్ అని. ఇలాగ దీంతో పాటు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ, సేవా కార్యక్రమాలు అన్నమాట. ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ పేరు వికాస్ తరంగిణి అని అంట. ఇప్పుడు 92లో మేము స్టార్ట్ చేసాం అది ఇప్పుడు దానికి శాఖలు మనకి అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అక్కడక్కడ వాళ్ళు ఏవో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఆ కార్యక్రమాన్ని నడిపించేటటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఇక్కడ, భక్తి నివేదన అనే పేరుతోటి, తెలుగులో మాసపత్రిక అనమాట. మా ఆచార్యులైనటువంటి మా పెద్దజీయర్ స్వామివారు అంటారు, 1947లో ప్రారంభం చేశారు, ఏప్రిల్లో. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భావనలో కూడా స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే ఇది నిలబడుతుంది, లేకపోతే ఇది వేస్ట్ అని ఒక ఆధ్యాత్మిక మాసపత్రికగా ప్రారంభం చేశారు. అది నడుస్తూ ఉండేది. దాన్ని ఇప్పుడు ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి దాన్ని వేస్తుంటారనమాట. అది ఒక కార్యక్రమం. దీంతోపాటు ఇంకా ఏమైనా కొన్ని అక్కడక్కడ ఏదైనా సామాజికంగా కార్యక్రమాలు జరుగుతుంటే, ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, టెంపుల్స్ కడుతుంటారు, వాటి ప్రతిష్టలు అడుగుతుంటారు. సో అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాం. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటారు మీ ఉద్దేశ ప్రకారం స్వామి? ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు అప్పట్లో వాళ్ళు కూడా చిన్న భూస్వాములాగే ఉండేవారు. ఓకే స్వామి. So they used to have some properties, some lands and landed properties, and they have their own house. Okay. And they used to live by themselves, of course, because my పూర్వాశ్రమంలో father was a doctor. Okay. All the family లో ఉండే వాళ్ళంతా కూడా డాక్టర్సే. స్టేబుల్ ఫ్యామిలీ. సో అంచేత ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉండి రావడం జరగలేదు. అయితే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం. కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అనమాట. ఏదో చెయ్యాలనేటటువంటి ఒక తపన ఒకటి జనరల్గానే ఉండేది. కొంతకాలం ఏదో కమ్యూనిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్ళాము, ఏదో అది కూడా చేయాలని కోరికతోటి. ఏవో కొంతకాలం ఇంకా ఇలాంటివి తీవ్రవాద సంస్థల్లో ఉండే, తీవ్రవాదం అంటే అతివాదం కాదనమాట, అలా ఉండే, అది కూడా ఏదో చెయ్యాలనే కోరికతోటి. కొంతకాలం ఏదో నాస్తికంగా ఉండేవాళ్ళం. వాస్తవం తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది ఇప్పుడు మనసులో. ఆ వాస్తవం తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తా అనుకోండి, ఎవరినైనా సమాధానం చెప్పి మనని తృప్తిపరచగలిగితే విల్ బి ఆల్ రైట్. సపోజ్ మనతో మాట్లాడిన వాళ్ళు మనని తృప్తిపరచలేకపోయారు అనుకోండి, సమాధానం చెప్పలేకపోయారు అనుకోండి, నేను అనుకుందే కరెక్ట్ అని అనిపించి దాంట్లో మనం మరింత మొండివాళ్ళం అయిపోతాం. కామన్ స్థితి అదే కదా. ఇప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి, మీరు దాని సమాధానం చెప్పలేము. మీరు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావమ్మా అని అడిగారు అనుకోండి,
యూ కుంట్ సే, యూ కుంట్ రిప్లై. దెన్ హీ థింక్స్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ప్రాబబ్లీ. సో వాళ్ళంతా చేదస్తాం. ఈ ఐడియాలు ఎలా వచ్చేస్తుంది. సో మేము కూడా ఒకనాడు కొంతకాలం ఆ రకమైనటువంటి స్థితిలో కొంత ప్రవాహం సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడేదో కొంత చదువుకున్నాం, ఇక్కడేదో కొన్ని ఉద్యోగాలు చేసాం. ఆ తర్వాత మా పెద్ద స్వామివారి దగ్గరికి మాకెప్పుడు ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు, ఆధ్యాత్మికం ఎప్పుడు దృష్టి ఉండేది కాదు. చెప్పాక నాస్తికంలో కూడా కొంతకాలం ఉన్నాను. అలా ఉండే సిచ్యువేషన్లో ఒకనాడు ఒక కారణం చేత ఒక కార్యం చేయడం కోసమని పెద్ద స్వామి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు స్టెనోగ్రఫీ కూడా వచ్చును. సో వారికి అప్పుడే స్టెనోగ్రాఫర్ కావాలి అని జస్ట్ హీ మేడ్ ఏ జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ అది అవుట్ సైడ్. సో రేపు పోనీ మనం ఎందుకు చేయకూడదు అది అని అనిపించింది. సో దట్స్ హౌ జస్ట్ వీ కేమ్ టు స్వామీజీ. బట్ వెన్ వీ కేమ్ హియర్ వీ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్, so many negative thoughts in our mind. But once we came to Swamiji, we never asked Swamiji for clarification. Kani in course of time, because we used to take care of the office activities basically. టైప్ చేయడం, వారైనా అప్పట్లో టెంపుల్స్ రెనోవేషన్ అని ఒక కమిటీ ఉండేది వారు. సో ఆ కమిటీ తరఫున ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏదైనా నోట్స్ తీసుకోవడం, పంపించడం, లెటర్స్ పంపించడం, సర్క్యులర్స్ పంపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో వారితో పాటే తిరుగుతుండేవాళ్ళం. ఆ తిరిగే సందర్భంలో వారు మాట్లాడే మాటల వల్ల వాటి వల్ల దో వీఆర్ నాట్ వెరీ కీన్ ఇన్ లిజనింగ్ టు డిస్కోర్సెస్ ఆల్సో, కానీ బట్ దట్స్ హౌ స్లోలీ అప్పుడు మనసులో ఉండేటటువంటి భావాల్లో ఒక పరిపాకం కలిగింది, ఒక పక్వత ఏర్పడింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారే పంపించారు, చదువుకోవడం కోసం పంపించారు. సో మా గోపాలాచార్య స్వామి వారిని ఇంకో గురువు గారు ఉండేవారు, వారి దగ్గరికి మమ్మల్ని పంపించారు. వీరికి కావాల్సిన చదువు చెప్పండి. దెన్ వీ గాన్ త్రూ ది గురుకులం ప్రాసెస్. ఇప్పుడు చదువుకోవడానికి వేదాంత విద్య చదువుకోవడానికి వెళ్ళి చదువుకున్నాక వారి అనుగ్రహం చేత ఏదో కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, ఇవి అవసరము అనేటటువంటి భావన వచ్చింది. దట్ వాజ్ వాట్ వాజ్ కంటిన్యూయింగ్. మేము ఇలా రావాలి అని అనుకోలేదు, ఇలా వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మా పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత 1979 డిసెంబర్ 31 వైకుంఠ ఏకాదశి నాడు వారు పరమపదించారు. అప్పట్లో వారు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి పెట్టారు తిరుపతి కొండ మీద. ఒక 1008 కుండాలతో ఒక పెద్ద యాగం. ఓకే. అప్పుడు ఇంకా మేము చదువుకుంటున్నాము. సో ఆ కార్యక్రమం ప్లాన్లో ఉంది, ఫిబ్రవరిలో జరగాల్సింది. అది వారు డిసెంబర్లో పరమపదించారు. సో అప్పట్లో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మేము రావాలి అని ఇన్సిస్ట్ చేశారు. మా గురువుగారు కూడా అప్పట్లో అంగీకరించడం చేత ఆ కార్యక్రమ నిర్వహణ అని మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట. దట్ వాజ్ కంటిన్యూయింగ్. ఆ తర్వాత ఇంకా అది కంటిన్యూ. కానీ మీరు అప్పుడు మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20s మీరు తీసుకున్నారు. ఎస్. మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి నేను పెళ్లి చేసుకుని లేదంటే ఒక ఫ్యామిలీ అలాంటి అవసరం మాకు మొట్టమొదటి జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు, డూ యూ లైక్ టు గెట్ మ్యారీడ్ అని అడుగుతారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో. మమ్మల్ని కూడా అడిగారు అలాగా. కానీ బట్ వాట్ వీ థాట్ ఈస్ బికాజ్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము 100% మునిగి ఉన్నాం. వారు చేసే కార్యక్రమాల్లో చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం. అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవి నడవాల్సిన అవసరం ఉంది. వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత అంటే వెన్ హీ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్.
సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి, చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్డ్ us, would you like to get this? But I said, when we go for it, there are two problems. One, there may be increasing responsibilities after that, which will block our path. Second, అలా వెళితే అది మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి, ఇట్ ఈస్ అగైన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే. రైట్? వై unnecessarily creating, why make this and create pain to other people? Better not to అని అనిపించింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి, ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో? అంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు, ఎక్కడో ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ ఒక స్థానం అది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు ఒకటి పెట్టాలంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. రైట్. సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోవాలి, నో పెట్టుకోమని చెప్పి ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. ఎస్, దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ వి ఆర్, whatever the practices that we have today given by our great sages, each one of them has a relevance. Relevance physical, relevance spiritual. Rendu unnai. Face is the index of the mind. Right? దీన్ని అంగీకరిస్తారు కదా. అవునండి. నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది. ఇప్పుడు మేము బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లా కనపడుతుంది. మామూలు మనిషిగా చెప్పాను. అంటే వెంకటేశ్వరుడైన ఎందుకు నామాలు పెట్టుకుంటాడు అట్లాగా? అది కూడా తెలియాలి కదా. దానికనే రీజన్ కావాలి కదా. ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి. అదే కదా ఇండెక్స్ అంటే, అదే కదా. ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్. సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి? సుఖంగా బతకాలి, శాంతంగా బతకాలి, అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి, ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి. ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా? అవునండి. ఏ ఫీల్డ్లో వెళ్ళినా యూ చూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దట్స్ ఓకే. బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్. నౌ శాంతము, ప్రశాంతము దానికి ఒక రంగు ఉంది. ఆనందము, ప్రేమ దానికి ఒక రంగు ఉంది. ప్రగతి, ప్రోగ్రెషన్ దానికి ఒక పద్ధతి ఉంది చూపించడానికి. ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం. ప్రేమ, ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం. ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము, ఆర్ గోజ్ అప్. బొట్టు అదే. మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, చివరి దాకా ఉండాలి. సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టక్కమని ఎక్కడో పోకూడదు. ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి. ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. కనుక ఆనందం అనే దాన్ని మధ్యలో మనం చూపిస్తాం. ఈ ఆనందం అనేది ఒకటే గోల్. దానికి ప్రశాంతత ఈజ్ ఎ ప్రొటెక్షన్, అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్, బట్ దిస్ ఈస్ ద గోల్. ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. ఆ రంగుకి కూడా ఒక రెలవెన్స్ ఉంది, ఆ లైన్కి కూడా ఒక రెలవెన్స్ ఉంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతాం? ఇక్కడో పెట్టుకోవచ్చు, స్పేస్ హాయిగా ఉంది కదా. ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్, బట్ ఇక్కడ ఎందుకు పెట్టాం? ఇక్కడ ఎందుకు పెడతాం? మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది. తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను భౌతిక రూపాలు చూస్తుంది, జ్ఞానం ఆంతర రూపాలను చూపిస్తుంది.
సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము. సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్. ఇట్ షుడ్ బీ అప్వర్డ్ ఆల్వేస్, బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్. గుర్తుది, ఇది ఒక గుర్తు. ఇది ఇక్కడ పెట్టడానికి కారణం యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు, రెండో కారణం చెప్తున్నాను. చెప్పండి సార్. మొట్టమొదటిది ఒకటిదే, ఒక భావం ఉంది దాంట్లో. ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్, ఆర్ దిస్ నాట్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఏ ఫ్యాషన్, రైట్? దెర్ ఇస్ ఎ మీనింగ్, దెర్ ఇస్ ఎ రెలవెన్స్ ఫర్ దాట్. రెండవ కారణం ఏంటంటే, ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం అని పక్కన పెట్టేయండి, ఎవరైనా ఏం కోరుకుంటారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా? అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు. అందుకే కదా మాటి మాటికి అద్దం చూస్తాడు, జుట్టు దువ్వుతాడు, ఇది నిలబెట్టాలా లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా, లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా. సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు, లేదో రంగులు వేస్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? అందంగా ఉండాలి. మరి అందం ఏం కావాలి? ప్రిజర్వ్ కావాలా లేదా తాత్కాలిక కనిపించిపోవాలా? ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు, ఉండదు. కానీ వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని. ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు. బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది, దాన్ని బట్టి కదా మిగతా అన్నిటిని రికగ్నైజ్ చేసేది. సో ముఖం యొక్క అందం బాగుండాలి. పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదర్, కడిగేసుకుంటే పోతుంది, నీరసం, తింటే పోతుంది, లేదా తాగితే పోతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వల్ల పోదు. ఓకే, మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి. చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్నా ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటిది స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో. ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. తేడా ఏంటి? దిస్ ఈజ్ లైఫ్, ఈజ్ ఎ లైవ్లీ. సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి. ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమ్టైమ్స్ దట్ ఈజ్ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్స్ నెగిటివ్ ఆల్సో, సమ్టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు. కానీ మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో. బికాజ్ కరప్టెడ్ స్పీషీస్, ఇందాక మీకు చెప్పాం కదా, మనిషే. మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్, దే ఆర్ బై దెమ్సెల్వ్స్. వాటి మానాన బతుకుతున్నాయి. జెలసీ, ఈగోస్, యారోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా, మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను. సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి. ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము చూడలేదు కానీ మేము విన్నాం. ఒక మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో, వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్, ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది. ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏంట్లో, అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలన్నీ ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్, నిజంగా కరెక్ట్ అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే వెడుతూ పాలు పితుకుతుంటే, అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ, వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ఎన్ ఈవిల్ ఐ. ఓకే, దృష్టి దోషము అని అంటారు దాన్ని. ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్.
మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్. వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. ఆర్ ఎవడైనా వచ్చి 4 వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి. తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాచ్ చేసుకుంటాడు, అదే కుట్లు కుట్టుకుంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. దానికి బట్ ఈవిల్ ఐ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే ఓ రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు. దృష్టి బొమ్మల దృష్టి పెడతలేదో అంటారు దాన్ని. అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దాని కేసు చూసి బాగా కడుతున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు? ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పడదు, దాని మీద దృష్టి పెడుతుంది. సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్, వెన్ దేర్ ఈజ్ ఎ మార్క్ సమ్వేర్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద అక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు. దాన్ని చుక్కలు పెడతారు, ముక్కు మీద పెడతారు, గడ్డ మీద పెడతారు, నుదుట పెడతారు. వై? ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో ఏదో చేస్తారనుకోండి, అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు. ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి? మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వరుడు నామాలు అన్నారు. వెంకటేశ్వరుడు కళ్ళు లేవా? వెంకటేశ్వరుడు పళ్ళు లేవా? వెంకటేశ్వరుడికి పెదాలు లేవా? చెవులు లేవా? మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పడింది? See, whenever you have something there, your vision goes and falls directly on that. And when it falls on that, then the impact, the evil impact of the vision is gone. ఇంకా తర్వాత వాడు మిగతా పార్ట్స్ చూసినా దానివల్ల పెద్ద ప్రమాదమే ఉండదు. అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి ఆ కన్సర్న్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి. చెవులు అందంగా ఉండాలనుకున్నారనే చెవులకి దుద్దులు పెట్టారు. ఓకే. మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది. అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు. భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు. చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు, కంకణాలు పెట్టారు. వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు అక్కడ. నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు అక్కడ. కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు, దానికి గజ్జలు ఏవో పెట్టారు దానికి. ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు. ఆ పెట్టేది కూడా తేజస్తో సంబంధించింది. తేజస్సు ఈజ్ గోల్డ్. అందుకోసం ఆర్నమెంట్స్ అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడంటే తర్వాత రకరకాలు వచ్చాయి అనుకోండి, కానీ బట్ బేసికలీ ఇట్ ఈస్ ఎ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్. బంగారం మామూలుగా మట్టి సంబంధమైనది కాదు, అది తేజస్ తత్వానికి సంబంధించింది. దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు. బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలనేది నియమం. ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి, దురదృష్టం కొద్దిని ఇది ప్లాస్టిక్ ముక్కలు, పసుపుతో తయారు చేసింది కావాలి. బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం. అది యాంటీబ్యాక్టీరియల్ కదా. అవునండి. సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు, అది రెడ్ కలర్లోకి మారుతుంది. అది దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు, దాంతో పెడతారు. లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి దాంట్లోంచి పొగ తీస్తారు. ఆ రాగి పళ్ళెం మీద, రాగి పళ్ళెని దాన్ని బోర్లించి పెడతారు. అది లోపలంతా కూడా మొత్తం ఆ స్మోక్ ఏర్పడుతుంది, పొగ. అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. దాన్ని గీకి దాన్ని కాటుక్ కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుక్ కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు. సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రెలవెన్స్ ఉంది, తయారు చేసే ప్రాసెస్లో ఒక రెలవెన్స్ ఉంది, అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రెలవెన్స్ ఉంది.
But the ultimate goal is to preserve the beauty of that specific part.